తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ రథోత్సవ భారీ బహిరంగ సభ కోసం దళిత బంధు లబ్ధిదారులు తమ సొంత డబ్బులు 2 లక్షల రూపాయలను చెక్కు రూపంలో పార్టీకి విరాళంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్కి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ సీఎంగా రావాలని స్వచ్ఛందంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సకల వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు దేశంలో ఈ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకం అమలు చేసిన ఘనత తొలి సీఎం కేసీఆర్దేనని అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి 25 ఏళ్ళలో అడుగెడుతున్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి ప్రగతి పదంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారులమైనటువంటి మేము కేసీఆర్ గారి సభకు ఆర్థికంగా 2 లక్షల రూపాయలు సహాయం చేస్తామని రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళ చెక్కును 2 లక్షల చెక్కును అందించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమాన్ని, అదేవిధంగా ప్రగతి పదంలో అణగారిన దళిత వర్గానికి భారతదేశంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అందజేయాలనేటువంటి గొప్ప మహా సంకల్పంతో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఇక్కడ అనేక మంది చిన్న చిన్న కిరాణం షాపులు, అదేవిధంగా రైస్ డిపోలు, అదేవిధంగా ట్రాక్టర్లు, ఆటోలు, అదేవిధంగా ఇంకా అనేక వ్యాపారాలను ఇలా చేసుకొని మేము కేసీఆర్ గారి సహాయంతో ఇలా మేము బతుకుతా ఉన్నాము. మా కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. గత పాలనలో పైరవీలు చేసుకునేటువంటి పరిస్థితి, దళితము మేము ఎవరికి గ్యారంటీ ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఉంటివి. బ్యాంకులకు పోతే షూరిటీలు అడిగేవారు. దళిత బంధు పథకం ఎవరి గ్యారంటీ లేకుండా, ఎవరి షూరిటీ లేకుండా దళితులం అయితేనే మాకు లబ్ధి పొందేటువంటి విధంగా గొప్పగా పథకాన్ని ప్రారంభం చేసి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. వారికి మద్దతుగా మేమందరం కూడా ఈ యొక్క బహిరంగ సభకు వారికి ఆర్థిక సహాయాన్ని పార్టీకి మేము ఇలా అందిస్తున్నామని వారు అందియడం, అదేవిధంగా మేము మా వాడలలో ఉన్నటువంటి వాళ్ళము మేమందరం కూడా సభకు అత్యధికంగా వేలాదిగా తరలి వస్తామని చెప్పినటువంటి తీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలన ఇలా ప్రజలలో ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతా ఉన్నది. ఇటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా గుణపాఠం చెప్పేటువంటి విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు కదలాలే, మీ యొక్క స్ఫూర్తిని చైతన్యాన్ని చాటాలని సందర్భంగా నేను ఈ యొక్క సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, నాయకులు నీరటి శ్రీనివాస్, చింటూ, శ్రవణ్, కొర్రియోదేలు, కోడి రామకృష్ణ, అయితే నాగరాజు, రొడ్డ లక్ష్మి, శాంతలక్ష్మి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.